ఇలా ఫ్లవర్స్ వస్తూ ఉంటాయి. సో వాటిని ఆ ఫ్లవర్ అంతవరకు కట్ చేసుకొని ఇలా సపరేట్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఇదే ఫ్రాక్ నుంచి 1/2 ఇంచ్ డిస్టెన్స్ ఉండేటట్లుగా కొద్దిగా నెట్ క్లాత్ అనేది కట్ చేసుకున్నాను. ఇంకా ఇది వచ్చేసి మా పాప వాళ్ళు యూజ్ చేసే హెడ్ బ్యాండ్ అనమాట. సో ఇది కొంచెం డల్గా అయిపోయిందని పెట్టుకోవట్లేదు. అందుకోసము పైన ఉన్న ఈ స్టోన్ లేస్ అనేది కంప్లీట్గా ఇలా తీసేసుకోవాలి. ఇప్పుడు మనము ఫ్రాక్ నుంచి కట్ చేసుకున్నాం కదా 1/2 ఇంచ్ డిస్టెన్స్తో ఒక నెట్ క్లాత్ని. సో దానిని ఈ హెడ్ బ్యాండ్కి ఒకవైపు నుంచి హాట్ గ్లూని కానీ ఫెవికాల్ని కానీ సో ఏదైనా సరే దాన్ని అప్లై చేసుకుంటూ ఇలా రౌండ్గా క్లాత్ అనేది ఇలా చుట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను హాట్ గ్లూని యూజ్ చేస్తున్నాను. సో ఫెవికాల్ అయినా యూజ్ చేయొచ్చు. ఫెవికాల్ని యూజ్ చేయడం వల్ల కొంచెం టైం తీసుకునేది, ఎందుకంటే అది డ్రై అవడానికి కొంచెం టైం పట్టేది కాబట్టి. అదే హాట్ గ్లూతో అయితే మనం అలా అప్లై చేసిన వెంటనే ఒక 2-3 సెకండ్స్లో అలా డ్రై అయిపోతుంది కాబట్టి సో మనం చేసే పని త్వరగా అయిపోతుంది కాబట్టి రెండిట్లో దేనినైనా మనం యూజ్ చేసి ఇలా కంప్లీట్గా హెడ్ బ్యాండ్కి నీట్గా ఈ నెట్ క్లాత్ అనేది అతికించుకున్న తర్వాత ఇప్పుడు మనము 2 ఫ్లవర్స్ అనేది సపరేట్ చేసుకున్నాం కదా. సో దానిని